హిందువులు గోమాతని పూజిస్తారు. అయితే గోహత్యలు వెనుక ఆంగ్లేయుల కుట్రేంటి? ముస్లిం దేశాల్లో ఎక్కడా కనిపించని ఆవు మాంసం దుకాణాలు ఇండియాలోనే ఎందుకున్నాయి? అసలు ఆవు మాంసానికి ముస్లింలకు సంబంధం ఏంటి? వాస్తవాలు తెలుసుకున్న కొంతమంది బార్కస్ ముస్లింలు గోవధ నిషేధంపై ఉద్యమానికి నాంది పలికారు. హైదరాబాదులోని బార్కస్ ప్రాంతం ఇది. ఇక్కడంతా గల్ఫ్ సంస్కృతి ప్రతిబింబిస్తోంది. షరియల్ ప్రకారం ఇస్లాం సాంప్రదాయాల్ని పాటిస్తూ ఇండియాలో ఉన్న ముస్లింలకు భిన్నంగా చావుష్లు కనిపిస్తారు. లుంగి, తలపైనే ప్రత్యేకంగా ధరించిన క్లాత్ తో ఇండో అరబ్ సంస్కృతులకు ప్రతినిధులుగా కనిపిస్తారు బార్కస్ లో నివాసముంటున్న చావుష్లు. అయితే వీరు ధార్మిక విషయాలు, రాజకీయ విషయాలు, సాంస్కృతిక సంప్రదాయాల విషయాల్లో రాజీ లేకుండా వ్యవహరిస్తారు. ప్రస్తుతం హిందూ ముస్లింల మధ్య ఐక్యతకు అడ్డుగా నిలిచిన గోహత్యపై బార్కస్ లోని కొంతమంది ముస్లింలు సీరియస్ ఆలోచనలో పడ్డారు. అంతేకాదు, ఓ అడుగు ముందుకేసి గోరక్షణ కోసం అరబ్ గోవ్ రక్షా దళ్ అనే సంస్థను ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం చేస్తున్నారు. हम कम्युनल हार्मनी के लिए काम कर रहे हैं, जिसमें हिंदू और मुस्लिम्स के बीच में जो गैप है उसको फिलअप करना चाहिए, और इसको फिलअप करने के लिए सबसे जरूरी है कि मुस्लिम्स मस्ट लीव द ईटिंग ऑफ मीट ऑफ द काउ. इसके अलावा दूसरे जानवर खा सकते हैं आप लोग, लेकिन अगर ये चीज अगर हो जाएगी तो हिंदू भाइयों की जो आस्था है गाय में वो चीज जागेगी और मुसलमानों के लिए आदर और रिस्पेक्ट पैदा होगा, और ये चीज कम्युनल टेंशन को रिलीज कर देगी. గోమాంసం తప్పనిసరిగా తినాలని ఇస్లాంలో ఎక్కడా ఆంక్ష విధించలేదు. శాకాహారులైన పశువుల మాంసాన్ని తీసుకోవడం హలాల్ గా ఇస్లాం చెబుతోంది. గల్ఫ్ లో ఆవు మాంసం అమ్మే షాపులు ఎక్కడా కనిపించవు. ఇండియాలోనూ ఎక్కువగా ఉత్తర భారతదేశంలో లక్షల కుటుంబాలు ఆవుల్ని పెంచి పాలు అమ్ముకొని జీవిస్తుంటారు. मैं तो प्रिफेर ज्यादातर तो मेरा यही इंटेंट रहता है कि हमेशा मैं मिल्क प्रिफेर करता हूँ, जैसा कि इसमें इतने सारे बेनिफिट्स हैं, जैसा कि हमारे हेल्थ में जैसा कि कैल्शियम की ज्यादातर यानी इम्प्रूवमेंट के लिए बहुत बेनिफिट है. और देखा गया तो न्यू जनरेशन के लिए आजकल मेरा एक मैसेज है सारे मदर्स के लिए, काऊ का अगर मिल्क अगर अपने चाइल्ड को अगर यानी उसको सजेस्ट किया, अगर उसको प्रोवाइड करेंगे तो उसके हेल्थ के लिए बहुत बेनिफिट है. బ్రిటిష్ పాలకులు ఎక్కువగా ఆవు మాంసం తినడానికి ఇష్టపడేవారు. అప్పట్లో వారి కోసం కబేలాల్లో ఆవుల్ని కోసేవాళ్లు. 350 కబేలాల్లో ఆవుల్ని కోసి మాంసం ఆంగ్లేయులకు సరఫరా చేసేవారు. అయితే గోమాతను పూజించే హిందువులు గోహత్యపై నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఆవుల రక్షణ కోసం దయానంద సరస్వతి 1897లో గోరక్ష కమిటీ ఏర్పాటు చేసి పెద్ద ఉద్యమమే చేశారు. అయితే ఉద్యమాన్ని ఎలా అణిచివేయాలా అని సతమతమవుతున్న గవర్నర్ జనరల్ లాన్స్డౌన్ ని 1894లో విక్టోరియా మహారాణి ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ఓ లేఖ రాసింది. ఆ పరిష్కారం ఏంటంటే, దేశంలో ఉన్న అన్ని కబేలాల్లో పనిచేయడానికి ముస్లింలకు ఎక్కువ వేతనాలు ఇచ్చి నియమించాలని ఆదేశించింది. ముస్లింలే గోహత్య చేస్తున్నట్టు ప్రయలు పెంచుతూ హిందువుల మధ్య విస్తృత ప్రచారం చేయాలని కూడా ఆదేశించింది. ఆవులను తినేది ఆంగ్లేయులు అయినా కబేలాల్లో చంపుతుంది ముస్లింలని ప్రచారం చేశారు. ఫలితం హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి ఆజ్యం పోసేవారు. దీంతో మత కలహాలు రేగాయి. హిందూ ముస్లింల మధ్య ఐక్యత సాధించడానికి తాము అరబ్ గోవ్ రక్షా దళ్ సంస్థను ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు. इंडिया के जो कंडीशंस हैं उसके रिसर्च बेस्ड हम लोगों ने जो एक रिजल्ट क्लेम किया है, एज्यूम किया है, वो ये है कि हमारी सबसे ज़्यादा कोशिश ये होनी चाहिए कि हमारी कंट्री में नेशनल इंटीग्रेशन और पीस और हार्मनी पर सबसे ज़्यादा काम किया जाना चाहिए. हमारे पास पैसे की कमी नहीं है, रिसोर्सेज की कमी नहीं है. अगर आज के दौर में अगर किसी चीज़ की कमी है तो वो है कम्युनल हार्मनी की, जो सबसे ज़्यादा डेंजर लाइन तक पहुंच चुकी है. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు 10,000కు పైగా ఆవుల్ని కబేలాల్లో వధిస్తున్నారు. చైనా, మిడిల్ ఏషియాకు ఈ మాంసాన్ని ఎగుమతి చేస్తున్నారు. भाई हैदराबाद में डेली 10,000 गाय काटते हैं. जैसा कि ऑलरेडी जो शिप फार्मिंग है तो उसको ऐड ऑन करना चाहिए कि भाई कैमल फार्मिंग करना चाहिए, और जो यहाँ से जो एक्सपोर्ट होता है बीफ उसको पूरा बैन करना चाहिए, रोकना चाहिए, क्योंकि एक इनकम के लिए जो है किसी आस्था के साथ खेल नहीं खेल सकते. जब इतनी आस्था की बात चल रही है तो बीफ का एक्सपोर्ट बिल्कुल बैन करना चाहिए सेंट्रल गवर्नमेंट को. और हम ये रिक्वेस्ट करते हैं प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी से कि बीफ बिल्कुल बैन किया जाए. ఆవు పాలు ఆరోగ్యకరమైతే
ఆవు మాంసం వల్ల హాని కలుగుతుందంటున్నారు డాక్టర్లు. కిడ్నీ సంబంధిత రోగాలు, కాళ్ల నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు వస్తాయంటున్నారు. जनरली हमारे पास जो पर्टिकुलर डिसीजेस है, गाउट डिसीज है, जैसे जोड़ों का दर्द होता जिसको घटिया बोलते, वो जिस्म के तमाम जो है जोड़ों में दर्द होता, तो ऐसे में उंगलियां भी मुड़ जाते उनके, आप देखे होंगे इस तरह के उंगलियां दिखाई देते. तो ऐसे अमराज में अगर गाय का गोश्त दिए तो उनको जहर के बराबर हो जाता हो और ज्यादा नुकसानात हो जाते हो, इसलिए वो उसमें रोक देते. और पर्टिकुलरली किडनी के जो भी डिसीजेस है उसमें गाय के गोश्त को नहीं दिया जाता. మహమ్మద్ ప్రవక్త సైతం ఆవు మాంసం తినమని ఎక్కడా చెప్పలేదు. మన తోటి సోదరులు పూజించే ఆవును తినే విషయంలో ముస్లింలు పునరాలోచించాలని, హలాల్ జాబితాలో ఉన్న ఇతర మాంసాన్ని తినాలని మత పెద్దలు సూచిస్తున్నారు. हिंदू भाइयों का भी ख्याल रखना है, वो उसके ताल्लुक से जो है वो करने का है बस. तो हमारे को भी कोई ऐसा एक वो निकलना चाहिए उपाय जो हम भी जो है खुश रहें, बस और कुछ भी नहीं है. अच्छा, इस्लाम मजहब क्या बता गाय के? इस्लाम मजहब तो खैर वो उलमाए दीन जो है बेहतरीन बता सकते हैं, लेकिन हम जो है हम सिर्फ हिंदू भाइयों का ख्याल रखना है बोल के हम जो है ये चाह रहे हैं बस. బక్రీద్ పండుగ రానున్న సందర్భంలో ఆవు కుర్బానీ విషయంలో ప్రతి ఏటా ఇరుమతాల మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంటోంది. అయితే ఇలాంటి ఘర్షణల్ని పూర్తిగా నిర్మూలించాలంటే ముస్లిం షరియత్ పరిధిలోనే పెద్ద మనసుతో ఆలోచించాలి. सुन्नत इब्राहिम क्या कह रही है? सुन्नत इब्राहिम जो हुआ है, ये जो कुर्बानी देते हैं, इस्माइल अलैहिस्सलाम की सुन्नत है, इब्राहिम अलैहिस्सलाम की सुन्नत है. वहां पर गाय का तो जिक्र नहीं है, वहां पर तो दुम्बे का जिक्र आया. अगर वैसा कुछ होता तो जानवर का, गाय का भी जिक्र आना चाहिए था. दुम्बे का क्यों जिक्र आया वहां पर? तो इसमें क्या है, नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ये फरमाया कि यहाँ पे मेजोरिटी ऑफ हदीस कितने आ रही, यहाँ पर एक हदीस को लेके हम चल रहे, हमारे उलमा दीन वगैरह एक हदीस को लेकर चलेंगे. नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने कुर्बानी दी है, कुर्बानी दी है, मगर किसकी कुर्बानी दी है? कि अपने तरफ से किसी के दीन को, मजहब को अगर तकलीफ हो तो वैसा इस्तेमाल अमल करना नहीं चाहिए. हमारे गाय काटने से किसी हिंदू भाई को तकलीफ होती है तो वो चीज को रुत कर दो मेरे बड़े भाई, दूसरी कुर्बानी दे दो, अल्हम्दुलिल्लाह. ఎన్నో ఏళ్లుగా ఇండియాలో ఇరుమతాల మధ్య రగులుతున్న గోహత్య అంశంపై అసలు వాస్తవాల్ని తెలుసుకున్న ముస్లింలు అరబ్ గో రక్షణ పేరుతో ఓ అడుగు ముందుకేశారు. ఇప్పటికైనా రాజకీయాల్ని పక్కన పెట్టి ఇరుమతాలకు చెందినవారు బ్రిటిష్ సృష్టించిన ఊబి నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిందువులు గోమాతగా పూజించే ఆవును రక్షించడానికి బార్కస్ ముస్లింలు మహా యజ్ఞాన్ని చేపట్టారు. గోరక్షణ సమితి పేరుతో ఒక ఎన్జిఓను స్థాపించి హిందూ ముస్లింల మధ్య ఐక్యతకు, సామరస్యం కోసం వీరు పోరాడుతున్నారు. రేపు బక్రీద్ సందర్భంలో కూడా ఆవుని ఎవరు కుర్బానీ ఇవ్వరాదని, ఆవుకు బదులుగా వేరే జంతువుల్ని కుర్బానీ ఇవ్వాలని వారు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శివాతో ఫజల్, టీవీ.